పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరు మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కాకినాడ నగర రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు నల్లమిల్లి మాచారెడ్డి, కర్రి బుచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల నగర రెడ్డి సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో వెంకటకృష్ణారెడ్డి, కేపీ రెడ్డి, కర్రి బుచ్చిరెడ్డి, సినీ హీరో మేడపాటి విజయకృష్ణారెడ్డి, మల్లిడి అబ్బాయిరెడ్డి, పొలగం వెంకటరామకృష్ణారెడ్డి, కర్రి నాగ సంజీవ్ కుమార్ రెడ్డి, నల్లమిల్లి సత్యరెడ్డిలు పాల్గొని బాటసార్లకు, నగర ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకట సుబ్బిరెడ్డి, సత్య రాంబాబురెడ్డి, పడాల శ్రీ వెంకట రామారెడ్డి, మల్లిడి గణేష్ రెడ్డి, నల్లిమిడి గణేష్ రెడ్డి, కర్రి సూరారెడ్డి, మేడపాటి చైతన్య కృష్ణారెడ్డి, చింతా రవీంద్రరెడ్డి, ద్వారంపూడి రమేష్ రెడ్డి, మునిరెడ్డి, చిరంజీవి రెడ్డిలు పాల్గొన్నారు. ఈ రోజు మట్టి వినాయక ప్రతిమలు సుమారు 5,000 ప్రతిమలు మీరు కాకినాడ మెయిన్ రోడ్లో నుండి పద్మాల ఆఫీస్ వద్ద ఉచితంగా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. మరి సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయం, మరి వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడిని పూజించాలనేటటువంటి సశాస్త్రీయంగా మనకు అనేక సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆచారం. ఈరోజు ఆ అవేర్నెస్ లేక, ప్రజల్లో ఆ చైతన్యం లేక అనేక రకాలైన విగ్రహాలను పూజిస్తూ ఉన్నారు. దానివల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుంది, నీటి కాలుష్యం జరుగుతుంది, ప్రజల అనారోగ్యానికి బారవుతున్నారు. కాబట్టి ప్రజలందరిలోనూ ఈ చైతన్యం తీసుకురావాలని స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ముందుకు వచ్చి మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేయాలని మేము ఆదర్శంగా నిలిచి 2 రోజుల ముందుగానే మేము మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మరింత చైతన్యవంతం చేయాలని ప్రజలు, మరి స్వచ్ఛంద సంస్థలు, ప్రవచనకారులు అందరూ కూడా ఈ ఉద్దేశాన్ని మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరుతూ ఈ విషయాన్ని ప్రసారం చేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.